హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ద విఆర్ ముచ్చట్లు అండ్ దిస్ ఇస్ విక్కీ. ముందుగా అందరికీ కనుమ శుభాకాంక్షలు. ఈ రోజుతో పండుగ అయిపోతుంది. పండగకి ఆల్మోస్ట్ అన్ని మూవీస్ మనం కవర్ చేసాము. రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. కానీ పండగకి రిలీజ్ అవ్వాల్సిన ఇంకొక పెద్ద మూవీ మాత్రం పోస్ట్ పోన్ అయింది. అదే మన తమిళ సూపర్ స్టార్ అయిన విజయ్ తలపతి గారి జననాయగన్ మూవీ. పండగకి ముందుగానే 9 తారీఖు రిలీజ్ అవ్వాల్సిన మూవీ కొన్ని కారణాల వల్ల అయితే పోస్ట్ పోన్ అయింది. మరి మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అసలు మూవీ పోస్ట్ పోన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి, విజయ్ గారి పొలిటికల్ రీజన్స్ ఏమన్నా ఎఫెక్ట్ అయ్యాయా మూవీ పైన, అసలు ఎందువల్ల ఒక తమిళ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మూవీనే ఆగిపోయిందంటే అసలు ఏంటి అయి ఉంటుంది రీజన్ అనేది ఈ వీడియోలో ఇన్ డెప్త్ గా తెలుసుకుందాం. సో ఇక లేటెందుకు, లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ వీడియో. అయితే మనందరూ తెలిసిందే జననాయగన్ మూవీ విజయ్ తలపతి గారి కెరియర్ లో లాస్ట్ మూవీ అని. ఈ మూవీ తర్వాత నేను ఇక మూవీస్ చేయను, పాలిటిక్స్ పైన ఫుల్ ఇంట్రెస్ట్ పెడతానంటూ ఆయన అఫీషియల్ గా చెప్పేశారు. అలాగే జననాయగన్ మూవీ విజయ్ తలపతి గారి కెరియర్ లో 69th మూవీ. సో విజయ్ తలపతి గారు టీవీకే అనే పార్టీ స్థాపించారు. ఆ పార్టీ ద్వారా పాలిటిక్స్ లోకి ఫుల్ టైం ఎంట్రీ ఇచ్చేశారు. ప్రజలకు ఎనీ టైం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇక నేను మూవీస్ చేయను, నా ఫోకస్ ఓన్లీ పాలిటిక్స్ పైనే ఉంటుంది అనేసి ఆయన అఫీషియల్ గా చెప్పేశారు. సో విజయ్ తలపతి గారి లాస్ట్ మూవీస్ కోసం ఫ్యాన్సే కాకుండా తమిళనాడు ఆడియన్స్, ఇటు తెలుగులో కూడా విజయ్ గారికి మంచి మార్కెట్ ఉంది. తెలుగు ఆడియన్స్ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేశారు. అండ్ అలాంటిది ఓ సంక్రాంతి ఫెస్టివల్ టైంలో మూవీ రిలీజ్ అవుతుందంటే ఓ రేంజ్ లో అయిపోండే. మూవీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యి రిలీజ్ అయ్యే టైంలో ఆగిపోయింది. ఒక తమిళ్ సూపర్ స్టార్ మూవీ రిలీజ్ కి 2 రోజుల ముందు, ముందు 2 రోజులు కూడా కాదు, ఒక్క రోజు ముందు ఆగిపోయిందంటే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా ఫ్యాన్సే కాకుండా నార్మల్ ఆడియన్స్ కూడా విజయ్ గారు లాస్ట్ మూవీ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేశారు. ఒక స్టార్ హీరో మూవీ రిలీజ్ కి 1 డే ముందు ఆగిపోతే చాలా క్వశ్చన్స్ వస్తాయి. అలాగే స్పెషల్లీ మన విజయ్ గారు ఇప్పుడు పాలిటిక్స్ లో ఉన్నారు కాబట్టి పాలిటిక్స్ పరంగా ఆపేశారనే డౌట్స్ కూడా వస్తాయి. ఎందుకంటే లాస్ట్ మూవీ అంటే చాలా అడావిడి ఉంటది, ఫ్యాన్స్ కూడా చాలా రచ్చ చేస్తుంటారు. సో మూవీ ఎందుకు ఆగిపోయింది, దేనికి ఆగిపోయింది అనేది చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్స్ అన్ని దాదాపు ఇప్పుడు మనం డీకోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో అఫీషియల్ గా జననాయగన్ మూవీ అయితే Jan 9th చాలా గ్రాండ్ స్కేల్ లో రిలీజ్ అవ్వాలి ఫెస్టివల్ కానుకగా. బట్ మూవీ ఒక్క రోజు ముందు అంటే Jan 8th పోస్ట్ పోన్ అయిందంటూ న్యూస్ వచ్చేసింది. Jan 9th రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఒక్క రోజు ముందు పోస్ట్ పోన్ అయిందంటే చాలా క్వశ్చన్స్ వచ్చాయి. కావాలనే విజయ్ గారు మూవీ ఆపేశారు, కావాలనే ఇదంతా పాలిటిక్స్ కి తీసుకెళ్లి మూవీని కావాలని ఆపేస్తారంటూ చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. బట్ మూవీ మాత్రం సెన్సార్ కారణంగా ఆగిపోయిందంట. కాకపోతే నాకు ఇందులో డౌట్ వచ్చే విషయం ఏంటంటే మూవీ ఇంకో 2 days అయితే రిలీజ్ అవుద్దనంగా అప్పుడు సిబిఐ నుంచి విజయ్ గారికి నోటిఫికేషన్స్ వెళ్ళాయి. మీరు ఇట్లా అంటే అప్పుడు విజయ్ గారిది ఓ స్టాంపేడ్ కేసు ఉంది కదా, విజయ్ గారి పార్టీ మీటింగ్ సంబంధించి సెప్టెంబర్ 27, 2025లో టీవీకే పార్టీ స్టాంపేడ్ లో దాదాపు 41 మంది చనిపోయారు. అలాగే 60 నుంచి 80 మంది వరకు ఇంజూర్ కూడా అయ్యారు. దీనికి సంబంధించి అఫీషియల్ గా ఇందులో విజయ్ తలపతి గారిని కేసులో అయితే ఫైల్ చేయలేదు. ఆయన ఇన్వెస్టిగేషన్ కి సహకరించాలంటూ సిబిఐ వాళ్ళు ఎప్పుడో చెప్పారు. సో అది ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మూవీ ఒక 2 రోజులు అయితే రిలీజ్ అవుతుందనగా సిబిఐ నుంచి అప్పుడు నోటిఫికేషన్స్ వెళ్ళాయి. సో ఆ రకంగా చూస్తే మూవీ కావాలనే పాలిటిక్స్ చేసి ఆపేశారంటూ ఫ్యాన్స్ అంటున్నారు. బట్ మూవీ అఫీషియల్ గా ఆగిపోయింది మాత్రం సెన్సార్ ప్రాబ్లం వల్ల అంటూ మూవీ టీమ్ అంటున్నారు. అలాగే కొన్ని మీడియా కూడా అలాగే చెప్తుంది. సో ఇదైతే డౌట్ అనే చెప్పాలి. మూవీ ఇంకో 2 days అయితే రిలీజ్ అవుద్దనగా సిబిఐ నోటిఫికేషన్స్ విజయ్ గారికి వెళ్ళడం ఇదైతే డౌటే. కాకపోతే ఒక్క రోజు ముందు మాత్రం సెన్సార్ ప్రాబ్లం వల్ల మూవీ ఆగిపోయింది. సో మూవీ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోయి ఉంటుంది ఇది ఆల్రెడీ భగవంత్ కేసరి రీమేక్ అనేసి. సో యాస్టీజ్ ఆ క్యారెక్టర్స్ అవి గెటప్స్ అన్ని దించేశారు, డైలాగ్స్ కూడా. సో భగవంత్ కేసరి మూవీలో అయితే సెన్సార్ ప్రాబ్లంలో ఆగిపోవాల్సినంత ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఎందుకంటే భగవంత్ కేసరి మనం చూసాము, తెలుగులో సూపర్ హిట్ చేసాము, దానికి సెన్సార్ ప్రాబ్లం అంటూ ఏముండదు యాస్టీజ్ ఆ స్టోరీ అయ్యి ఉంటే. బట్ స్టోరీ చేంజ్ చేస్తుంటే ఖచ్చితంగా సెన్సార్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. బట్ విజయ్ గారి సినిమాలో అంత అగ్లీ సీన్స్ కానీ ఓవర్ వైలెన్స్ కానీ ఏమి ఉండవు. సో సెన్సార్ ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉండాలి. బట్ మూవీ టీం మాత్రం చెప్తుంది ఏంటంటే మాకు UBA సర్టిఫికేట్ కావాలి, ఇది ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ మూవీ, విజయ్ గారి లాస్ట్ మూవీని ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కలిసి చూసేలాగా చాలా బాగా చేశామంటూ చెప్తున్నారు. బట్ ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కోసం కాదు, ఇందులో కొన్ని మతాలను కొన్ని వర్గాలను రెచ్చగొట్టేలా ఉన్నాయి డైలాగ్స్, అలాగే పాలిటిక్స్ ని ప్రశ్నించే విధంగా ఉన్నాయి డైలాగ్స్ అంటూ సెన్సార్ టీం చెప్తుంది. సో దీనికి సంబంధించి UBA సర్టిఫికేట్ కావాలంటూ మూవీ టీం అయితే కోర్టుకు ఆర్డర్ అయింది. కోర్టు అన్నట్టుగానే నిన్న ఫ్రైడే మార్నింగ్ UBA సర్టిఫికేట్ ఇవ్వాలంటూ పాస్ చేసింది. అయితే UBA సర్టిఫికేట్ ఇవ్వాలన్న మరికొద్దిసేపటికే సెన్సార్ బోర్డు మళ్ళీ ఈ మూవీపై ఒక పిటిషన్ అయితే ఇచ్చింది. అయితే ఆ పిటిషన్ ప్రకారం ఈ నెల 20న విచారణ జరగనుంది. అయితే మద్రాస్ హైకోర్టు ఈ కేసులో ఎలాంటి జోక్యం చేసుకోనంటూ తేల్చి పడేసింది. అయితే ఈ కేసుని మళ్ళీ డివిజన్ బెంచ్కే విధించింది. సో దీనికి సంబంధించిన విచారణ ఈ నెల 20న అయితే జరగనుంది. మరి విజయ్ గారి మూవీ రిలీజ్ అవ్వనుందా కానుందా అనేది 20 తారీఖు అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా మూవీకి క్లియరెన్స్ వస్తే మాత్రం ఇదే మంత్ లో రిలీజ్ అయ్యింది, లేదనుకో మాత్రం ఈ మంత్ లో జననాయగన్ మూవీ మనం చూడలేము. సో ఒక స్టార్ హీరో మూవీ
ఒక రిలీజ్ కి 1 డే ముందు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి. సో ఇది పొలిటికల్ వైపా లేకపోతే విజయ్ గారి మూవీలో నిజంగానే సెన్సార్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మాత్రం మనకైతే తెలియదు. తెలుగు ఆడియన్స్ కి తెలిసినంత వరకు అయితే భగవంత్ కేసరి మూవీలో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, సెన్సార్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే అది మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. దసరాకు రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది, మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. సో బాలయ్య బాబు గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది మూవీలో, మనందరం చూసాము, మూవీని సూపర్ హిట్ చేసాము. సో మరి తమిళ్లో మాత్రం ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అనేది తెలియదు. మేబీ విజయ్ గారి లాస్ట్ మూవీ కాబట్టి పొలిటికల్ గా కొన్ని డైలాగ్స్ ఉండొచ్చు, యాస్టీస్ ఉంటాయి. మనం ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారి మూవీస్ లో పొలిటికల్ డైలాగ్స్ చూస్తుంటాము. సో దాని వల్ల అయితే ఇబ్బంది వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ. మరి విజయ్ గారి మూవీస్ లో ఏమైనా అగ్లీ సీన్స్ ఉంటాయి, లేదు రొమాన్స్ ఎక్కువ ఉంటుంది, వైలెన్స్ ఎక్కువ ఉంటుంది అంటే అలా కూడా ఏం లేదు. ఎందుకంటే విజయ్ గారు తమిళ్లో ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఆయన మూవీస్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా మంది ఉంటారు. ఆయన ఒక ఫ్యామిలీ ఆడియన్స్ తరఫున కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సో విజయ్ గారి మూవీస్ లో అలాంటి సీన్స్ కూడా ఏమి ఉండవు. బట్ మూవీ ఎందుకు ఆగిపోయింది అనేది మాత్రం క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. కాకపోతే ఇది ఇలా ఉండగా తమిళ్ ఫ్యాన్స్ మాత్రం విజయ్ గారి మూవీ కావాలనే ఆపేశారు, ఇదంతా పొలిటికల్ స్ట్రాటజీ అని అంటున్నారు. మరి మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. నిజంగా ఒక తమిళ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మూవీకి ఇలా ఆగిపోవడం అంటే ఒక సాడ్ న్యూస్ అనే చెప్పాలి. అలాగే విజయ్ గారికి తమిళ్లోను కాదు తెలుగులోను కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సంక్రాంతికి ఆయన మూవీ కోసం తెలుగులో వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కూడా ఉండే. బట్ అన్ఫార్చునేట్లీ మూవీ అయితే పోస్ట్ పోన్ అయింది. మరి చూడాలి, విజయ్ తలపతి గారి లాస్ట్ మూవీ 69th మూవీ, ఇక ఆయన మూవీస్ చెయ్యరు, పాలిటిక్స్కి వెళ్ళిపోతారు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ మూవీ ఆగిపోవడం చాలా బాధాకరం అని చెప్పాలి. దాదాపు ఈ నెల అయితే మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి, చెప్పలేం. మరి 20 అయితే విచారణ ఉంది. ఫైనల్ హియరింగ్ కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చి రిలీజ్ చేసుకో అంటే ప్రాబ్లమే లేదు, ఈ మంత్ ఖచ్చితంగా రిలీజ్ అవుద్ది. లేకపోతే మాత్రం ఈ మంత్ రిలీజ్ కష్టమనే చెప్పాలి. మరి విజయ్ గారు లాస్ట్ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా విజయ్ గారు లాస్ట్ మూవీ అందరూ ఎంజాయ్ చేసేలాగే ఉంటుందని అనుకుంటున్నాం. సో దట్స్ ఇట్ ఫైనల్. అలాగే ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ మూవీ ఆగిపోవడం ఫ్యాన్స్ కి ఇంకొంచెం బాధాకరం అయి ఉండొచ్చు. బట్ ఏం కాదు, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఖచ్చితంగా మూవీ రిలీజ్ అవుతుంది అనుకుంటున్నాం, అన్ని ఇబ్బందులు దాటుకొని. చూడాలి మరి ఏమైతుందో. సో మరి మీలో ఎంతమంది విజయ్ గారి లాస్ట్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు మా వీడియో చూసారంటే మా కంటెంట్ ఎంతో అంత నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్ కానీ రివ్యూస్ కానీ అండ్ ఏ విషయం అయినా సరే మన ఛానల్ ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది. సో ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనలీ దిస్ ఈజ్ విక్కీ, వీఆర్ ముచ్చట్లు, సైనింగ్ ఆఫ్.